హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ అండి. ఈరోజు ఎంతో ఈజీగా చేసుకునే టమాటో పప్పు. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ. ముందుగా ఒక అర్ధగంట సేపు నానబెట్టుకున్న కందిపప్పు, 1 కప్పు కందిపప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. మనం పప్పు ఉడకబోయే లోపల పోపుకు సరిపడా ఆయిల్ వేసుకుందాం. నూనె వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాం. 1 స్పూన్ శనగపప్పు, ఆవాలు, సాయపప్పు, జీలకర్ర, దీనిలోకి వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకున్నాం. ఎండుమిర్చి వేసుకున్నాం. దీనిలో కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాం. ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదా, దీంట్లోకి పసుపు, కాస్త ఉప్పు వేసుకున్నాం. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4 మీడియం సైజ్ టమాటోస్ దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికింది. దీనిలోకి టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. మీరు ఎంత కారం అయితే తింటారో అంత. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు, ఇప్పుడు ఈ గుజ్జును కూడా దీంట్లో వేసేద్దాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. దీన్ని ఒకసారి కలుపుకుందాం. దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నాం. దీన్ని ఒక 2 నిమిషాలు ఇలా వదిలేయాలి. ఇప్పుడు పప్పుని 3 విజిల్స్ దాకా ఉంచి ఉడకబెట్టుకున్నాం కదా, దీన్ని మెతుక్కోవాలి. మనం ఇందాక పోపులో పసుపు వేసాము, అందుకని ఈ పప్పులో వేయలేదు. దీన్ని బాగా మెత్తగా మెత్తుకున్నాం. ఈ మెరుక్కున్న పప్పుని ఈ పోపులో వేసేద్దాం. ఒకసారి అంతా కలుపుకుందాం. మీరు పులుపు ఎంత తింటారో దానికి తగ్గట్టుగా చింతపండు రసం వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటా పప్పు కాబట్టి చేసేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
చూసారు కదా ఎంతో ఈజీగా చేసుకునే టమాటో పప్పు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. చూసారు కదా టమాటో పప్పు.